డ్రగ్స్ కొనుగోలు కేసులో నటుడు శ్రీరామ్కు చెన్నై కోర్టు జూలై 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కోలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్టుగా ఆరోపణలు రావడంతో ఆయనతో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ను కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ టెస్టులో శ్రీరామ్కు పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో శ్రీరామ్తో పాటు ప్రసాద్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో చెన్నై పోలీసులు విచారణకు దిగారు. ఇక శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్ కాగా సినిమాలపై ఇష్టంతో చెన్నైకి వెళ్లాడు. తన పేరును శ్రీరామ్ గా మార్చుకున్నాడు. తమిళ చిత్రం రోజా కూటంతో హీరోగా ఎంట్రీగా ఈ చిత్రం తెలుగులో రోజా పూలు పేరుతో విడుదలైంది. ఒకరికి ఒకరు చిత్రంతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు శ్రీరామ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఒకరికి ఒకరు ఇతర చిత్రాల్లో యాక్ట్ చేశారు.